ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులు ఫార్వర్డ్ చేస్తూ మరి ఆత్మానుసారముగా వర్ధిల్లుచున్న నా ప్రియ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించులాగున నేనైతే అనుదిన ప్రార్థనలోనే జ్ఞాపం చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారిని, చేపిస్తున్న వారిని, అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న వారిని దేవుడు దీవించుగాక. ప్రతి ఒక్కరి అవసరత దేవుడు తీర్చుగాక. ఆ విధంగా మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వాక్యాన్ని పరిపూర్ణంగా వీక్షించండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే జీవ కిరీటం. ఎన్ని కిరీటాలు చెప్పాను నేను? ఆత్మీయ జీవితంలో 5 కిరీటాలు ఉంటాయని చెప్పాను. మళ్ళా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఆత్మీయ జీవితంలో 5 కిరీటాలు చెప్పుకోదగినవి విశ్వాసులకు, సేవకులకి, యేసుక్రీస్తును అనుసరించే వారికి ఒక 5 కిరీటాలు బహుమతులు ఉన్నాయి. ఈ 5వ కిరీటం జీవ కిరీటం. గత కాలం మనం నేర్చుకున్నాం. అక్షయ కిరీటమని, నీతి కిరీటమని, ఆనంద కిరీటమని. పాపం మీకు ఎవరు గుర్తులేవు కదా. మహిమ కిరీటమని. ఈరోజు జీవ కిరీటం. ఏం చెప్పుకోబోతున్నాం? ప్రతిదీ అక్షర రూపంలో రాసుకునే వాళ్ళని దేవుడు దీవించుగాక. సరే, రాసుకోలేని వాళ్ళు, మోటివారుగా చదువులేని వారు ఉన్న వాళ్ళు కనీసం యూట్యూబ్లో మరొక్కసారి వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని వినే కొద్దీ వాక్యముతో కడుగుపడ్డాడు ఆయన. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు చదువు లేదు, ఓకే, కానీ వినగలిగిన చెవులు ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేయాలా? అందరికి ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక్కరికన్నా పెద్ద ఫోన్ ఉండిద్దా లేదా? మీరేం చేస్తారు? యూట్యూబ్లో CWPF అని కొడితే మనకి ఛానల్ ఓపెన్ అయిపోయింది. వెంటనే సబ్స్క్రైబ్ చేశారనుకో, ప్రతి వారము లేదా ప్రతిరోజు ఒక వాక్యమో ఒక పాటో వింటూ ఉండొచ్చు. ఎందుకు అనంటే, ఆత్మలో మీరు ధ్యానం చేయండి. ఇప్పుడు దేవుడు నా నోటి నుంచి పలికిస్తున్న మాటను బట్టి ఆ మాట మీరు వినే కొద్దీ విశ్వాసంలో బలవంతులవుతారు. అందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సరే, రాసుకునేవాళ్ళు మీరు కూడా రాసుకోండి. విని మళ్ళొక్కసారి వినండి. అవసరమైతే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీ వల్ల బలపడతారు. ఈరోజు మనం జీవ కిరీటం. ఈ జీవ కిరీటాన్ని పొందుకునే వాళ్ళు ఎలా పొందుకుంటారు? జీవ కిరీటం అనేది చాలా విలువైన బహుమతి లాంటి, చాలా విలువైన, అంటే వెలకట్టలేని విలువైన బహుమానం. జీవ కిరీటం అనేది వెలకట్టలేని విలువైన బహుమానం. వెలకట్టలేము, దానికి ఎస్టిమేట్ చేయలేము. దాని వెల చెప్పాలంటే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తము ద్వారా అది మనం కొనుక్కున్నాం అనుకోవటమే విశ్వాస జీవితాన్ని బట్టి. అంటే ఎట్లా అంటే, క్రీస్తు రక్తంలో కడుగుబడ్డాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాం, వాక్యానుసారమైన లోతుల్లో నడిపించబడుతున్నాం. మళ్ళొకసారి చెప్తున్నా, క్రీస్తు రక్తంలో కడుగుబడ్డాం, విశ్వాసమును బట్టి బాప్తిసం తీసుకొని రక్షణ అనుభవంలో నడిపించబడుతూ, వాక్యపు లోతుల్లో నడిపించబడుతూ, వాక్యానుసారంగా జీవించిన వారమైతే ఖచ్చితంగా జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు ఒక అద్భుతమైన అనుభవంతో కూడుకున్న ఓ మాట చెప్తాడు. విశ్వాస సమూహానికి, చెదిరిపోయిన విశ్వాస సమూహాన్ని, క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చాలా 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 నేర్చుకోతగినది. హెబ్రీయుల పత్రిక దాటగానే యాకోబు పత్రిక ఉంటుంది. హెబ్రీయుల పత్రికలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఆ 13 అధ్యాయాలు పిదప యాకోబు పత్రిక మనకు ఎంటర్ అవుతుంది. దానిలో మొదటి అధ్యాయములో 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. శోధన సహించువాడు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి మాట. శోధన సహించువాడు మరి సహిస్తారా? జీవ కిరీటం నీకు జీవ కిరీటం రావాలంటే దేవుడు ఒక బహుమతిగా నీకు జీవ కిరీటం పొందుకున్న వాడికి మరణం లేదు. గుర్తుంచుకోండి. జీవ కిరీటం మన మీద పెట్టబడినప్పుడు ఇక మరణము లేదు అని అర్థం.
ఎంతవరకు? ఎన్నో యుగాలు, ఎన్ని యుగాలు గడిచినా మరణం ఉండదు. ఇక అసలు మరణమే నీకు లేకుండా ఉండాలంటే నీ తలపై ఉండాలా? జీవ కిరీటం. అందుకే ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మొట్టమొదటి మెట్టు శోధన సహించాలి. ఏంటంటే రెండవది పేతురయ్య రాశాడు, పేతురు రాసిన పత్రికలో వినండి చాలు. శోధన సహించాలి, శ్రమను అనుభవించాలి. ఏంటంట? శోధన సహించు, శ్రమను అనుభవించు. ఎక్కడి వరకే శ్రమ అనుభవించాలి? మరణమయ్యేంత వరకైనా సరే శ్రమను అనుభవించాలి. అప్పుడు జీవ కిరీటం నీ మీద పెట్టబడింది. చాలామంది శోధన తట్టుకోలేరు. శ్రమలు వచ్చే కొంతమంది ఎదుటివారు శోధించుతుంటే, లేదా భర్త భార్య లేకపోతే కుటుంబస్తుల్లో ఇరుగు పొరుగు వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు అనుకునే వాళ్ళు ఒక శోధకులుగా తయారవుతారు. అపవాది వారిని బాగా వాడేసుకునేది. శోధించేది దేవుడు కాదమ్మా. ఎందుకో దేవుడు ఇంత శోధన కలుగు చేస్తున్నాడు అనుకుంటారు. దేవుడుగా శోధించేది. కింద వచనాలు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ప్రభువు వినాలి, అందరు జాగ్రత్తగా వినాలి. చెవులు ఆత్మ సంఘముతో చెప్పే మాట చెవి గలవాడు వినుగాక. అందుకే చెవులు ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి. మళ్ళీ చదువుతుంది చూడండి. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ప్రభువు ఎవరంటే ప్రేమించేది? అంటే శోధన సహించేవాడిని ఎవరు ప్రేమిస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించబడుతున్నప్పుడు కృంగిపోబాక, శ్రమల పాలైనప్పుడు ఇబ్బంది పడబాక, వేదన చెందబాక. ఎందుకో తెలుసా? ఆ శోధనలో, ఆ శ్రమలో జయమిచ్చే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెమలు పడుతున్నాడు. నువ్వు శోధించబడుతున్నావంటే, శ్రమలు అనుభవిస్తున్నావంటే, క్రీస్తు నామాన్ని బట్టి నువ్వు శోధించబడుతూ శ్రమను అనుభవిస్తున్నావంటే మహిమ కిరీటం, తదుపరి దేవుడు ప్రేమతో ఇచ్చే జీవ కిరీటం నీకు రాబోతుంది. అందుకే అంటున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు శోధించబడుతున్న వ్యక్తుల్ని. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు శోధించబడి శ్రమలు అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏ రీతిలో ప్రేమించాడో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే శోధన వచ్చిందని పారిపోకూడదు. ప్రభా ఎందుకు ఈ శోధన నాకు ఏర్పాటు చేశాడు అనకూడదు. ఏబుని శోధించాడు శోధకుడు వచ్చి, ఏబుని శ్రమల పాలు చేశాడు శోధకుడు వచ్చి. అయినా సరే విశ్వాస జీవితంలో కుడికి గాని ఎడమకు గాని ముందుకు వెనక్కి గాని పడిపోవడం గాని ఏబు జీవితంలో లేదు. నిలబడ్డాడు, పోరాడాడు, నీతిని కాపాడుకున్నాడు, జీవ కిరీటాన్ని గెలుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకి అర్థం చాలాసార్లు చెప్పాను మీకు. ధన్యుడు అంటే హీఈస్ ద బ్లెస్డ్ పర్సన్. అతను ఖచ్చితంగా దీవించబడిన వాడు, దీవించబడబోయేవాడు కాదు, దీవించబడ్డాడు. అంతే. అంటే శోధన సహించాలంటే యు ఆర్ బ్లెస్డ్. అంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు నీకు ఖచ్చితంగా వచ్చి ఉన్నవి. ఆ శోధనలో కొంతమంది మారి యొక్క ముఖాలు వేసుకొని ఎందుకు ఈ శోధన అని అంటూ ఉంటారు కొంతమంది అక్కాయలు. నేను మొన్న ఒక వాక్యంలో చదివాను, సామెతల గ్రంథంలో. మారి యొక్క ముఖాలు వేసుకొని ఉన్నవారు అపవాది చేత ప్రేరేపితులైన వ్యక్తులు అట్టవాళ్ళు. వాళ్ళ జీవవాక్యాన్ని వినలేరు. ఎందుకంటే మూర్ఖాత్మ, అంటే అపవాది యొక్క ఆత్మ వారిని ఏలుబడి చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది 11వ అధ్యాయంలో. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నీ ముఖ కవలికలకు, నీ ముఖ కవలికలు, నువ్వు ఏ చూపు చూస్తున్నావో, ఏ మాట మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ ముఖం ఎలా పెట్టావో దానంతటికి మూలం బైబిల్ చెప్తుంది. అబౌట్ యువర్ క్యారెక్టర్, నీ ప్రవర్తన గురించి బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ప్రతిదీ కూడా అది చదివేవాడికి జ్ఞానం వస్తుంది. అది చదివేవాడు శోధనైనా శ్రమైనా నిలబడతాడు, విజయాన్ని పొందుతాడు. నువ్వు ఎందుకు దయ్యాన్ని రాణిస్తున్నావు? దేవుడు బిడ్డవు కదా. నీలో ఎందుకు దైవాత్మ ఎందుకుంది అంటే ఏమని తెలుసా? నీలో మూర్ఖత్వం ఉన్నది, మాట వినని తత్వం ఉన్నది.
వాళ్ళు దుష్ట హృదయంతో మూర్ఖత్వంతో ఉన్నారు. మళ్ళీ చదువు. అయినను వారు ఏందంట? ఇర్మియా రాసిన గ్రంథము 11వ అధ్యాయం చదువుతుంది పాస్టర్ గారు, 8వ వచనం. అయినను వారు ఏ హృదయం అంటది? అరే దేవుని ఆత్మ కలిగిన హృదయం ఎలా ఉంటుంది? పవిత్రమైన హృదయం అంటారు. దైవాత్మ కలిగిన హృదయం పవిత్రమైన పరిశుద్ధమైన హృదయం అంటారు. కానీ ఇక్కడ ఏ హృదయం గురించి చెప్తున్నాడు దేవుడు? వినాలి, చెవి కలిగిన వారు వినాలి, బుద్ధులు మార్చుకోవడానికి వినాలా. వినకపోతే చచ్చేదే. చెవులుండే కదా వింటానికి. నీ గురించి కదా జనం మాట్లాడుకుంటుంది, వినవా? నీ గురించి ఏం మాట్లాడుకున్నారు వింటావు కదా. చెవు ఇంత చాట్లాగా చేసుకుని వల్ల అచ్చు నా గురించి, కానీ ఎవరి గురించి వాళ్ళు మాట్లాడేది? కానీ నీకు తగిలినప్పుడు అచ్చు ఇది నా గురించే అనుకుంటావే. ఈ మాటలు విను, ఈ మాటలు నీకోసమే నేను చదివిస్తుంది. నీ హృదయం మార్పు చెందాలనా, శోధన సహించి ధన్యుడుగా ఉండటం కోసమే ఈ వాక్యం చదివిస్తుంది. శోధన అనేది ఊరికే రాదు. దురాశ గర్భమును ధరించి పాపం పరిపక్వమై మరణమును కన్ను. ఎందుకు? దురాశల వల్ల పుట్టుకొచ్చేది. కొన్ని శోధనలు ఎలా ఒట్టి వస్తాయంటే నీ ఆత్మీయ జీవితానికి పరీక్షది, టెస్ట్. సంవత్సర కాలం అంతా చదివి 10వ తరగతి, ఇదివరకు రోజుల్లో 7వ తరగతి, తర్వాత 10వ, అమ్మో 7 పాస్ అయితే చాలరా, 10 పాస్ అయితే చాలరా, 9, 8 పర్వాలేదు, 8, 9 పర్వాలేదురా అనుకునే వాళ్ళు. మా కాలంలో 7వ తరగతి రిజల్ట్ వచ్చింది అనగానే 2 కిలోమీటర్లు ఎండలో పడి నడిచి వెళ్ళి మా పేరుందలో చూసుకునే వాళ్ళం. మేము అక్కడ పేరు రాగానే సంకలు కొట్టుకుంటూ సంబరంతో ఇంటికి వచ్చేవాళ్ళం. 4 కిలోమీటర్లు పోయి రావడానికి, మా స్కూల్కి వెళ్ళి రావాలంటే మా ఊర్లో. ఎందుకు తెలుసా? సంవత్సరం అంతా కష్టపడింది. ఒక్కసారిగా పరీక్షలో ఏం చేశారు? వీళ్ళు పాస్ అంటే గెలిచారు. విశ్వాస పరీక్షలో గెలవాలంటే శోధించబడాలి. విశ్వాస పరీక్షలో నిలవాలంటే శ్రమను అనుభవించాలి. శ్రమ పడని వాడు క్రైస్తవుడు కానే కాదు. ఇలా కాకుండా లోకానుసారమైన ఆలోచన కలిగిన వాడి హృదయం ఎలా ఉండిద్దంటే, ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథకర్త అయినటువంటి భక్తుడైన ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతున్నాడు 11వ అధ్యాయం 8వ వచనంలో. చదువమ్మా. తమ దుష్ట హృదయములలో ఏంటంట? తమ దుష్ట హృదయంలో పుట్టేది ఏంటంట? అంటే దుష్ట హృదయం అంటే ఏ హృదయం? అది సాతాను హృదయం, దేవుని హృదయమా? మీలో ఎంతమందికి ఉంది దుష్ట హృదయం? నిజంగా ఒప్పుకోండి. మాట వినడంలో వాళ్ళందరూ కూడా దుష్టులే, దుష్టి సంబంధివే. దొంగతనాలు చేస్తారు. ఎంతమంది దొంగలు ఉన్నారు ఇక్కడ? ఒకళ్ళు ఇద్దరు నాకు తెలిసి సంఘంలో నీతిమంతులు ఉన్నారు. దొంగతనం చేయడంలో కష్టాల జీతాన్ని ఇష్టంగా దేవునికి సమర్పిస్తారు. అట్లా ఇంట్లో తెచ్చుకున్న రైస్ని ఇష్టంగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పోస్తారు. అట్లా ఆ నీతి ప్రవర్తన ఎవరిలో ఉందో వారి హృదయం పరిశుద్ధపరచబడింది. దేవుని సొమ్మునే దొంగతనం చేద్దాం అనుకుంటారు చూసావా? ఖచ్చితంగా అట్టివారు నన్ను తిట్టుకునే పర్లా, మీరు కూడా ఖచ్చితంగా దుష్ట హృదయం కలిగిన వాళ్ళే. ఎందుకు తెలుసా? ఏ రాయబడింది చూడండి అక్కడ. మూర్ఖత చొప్పున అంటే మూర్ఖత్వం ఏం చేసిందట? వినేటట్టు చేయదు. వింటావా? సేవకుడు చెప్పింది. దేవుడు పరిశుద్ధ స్థలం. ఈ బలిపీఠం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? పవిత్రమైన, పవిత్రం కూడా చెప్పాలంటే అతి పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధ స్థలం వేరు, అతి పరిశుద్ధమైన స్థలం వేరు. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం దేవుని మీదకి, దేవుని యొక్క సేవకుడి మీద దిగిరాగా ఆ అభిషేకంతో నింపబడిన సేవకుడి యొక్క నోటిని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము అంటే ఈ నోటి నుంచి వచ్చే ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదా మంది. ఏ రోజైనా సరే ఈ నోటి నుంచి దేవుడు మాట్లాడిన మాట జరగకుండా ఏదైనా ఉన్నదా? నోరు తెరిచి చెప్పాలా? ఉంది ఏంటి చెప్పండి. ఉందా? ఏం జరగలేదు చెప్పండి. అట్టయితే జరగలేదా? నువ్వు తల్లే జరగలేదంటే చేయొత్తంటే నువ్వు జరిగిందని చేయొత్తుతున్నావు. అది చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా. నీ హృదయం ఎంత చెడిపోయిందో డెటాల్ వేసి పెనాయిల్ వేసి ఏదన్నా కడుగుతాడు, చెడిపోయిందండి. అట్ట కడగడం కోసం వాక్యం ద్వారా మీ హృదయాన్ని కడుక్కోండి.
తెల్లగా ఉండాలా, మంచు కంటే తెల్లగా ఉండాలా నీ హృదయం. దేవుడు చూసినప్పుడు అప్పుడు ఆ ఆత్మదేవుడు అలా నీ మీదకి దిగి వస్తాడు. అద్భుతాలు నీ వశంలో ఉంటాయి. నీ నోటి నుంచి ఏం పలుకుతావో జరుగుతూ ఉండిద్ది. మీరు ఏమైనా అనుకోండి, నేను ఎక్కువ ఆలోచించేది నా భార్య, నా పిల్లలిద్దరి గురించి, నా కోడల గురించి, నా మనవరాల గురించి. నా గురించి ఆలోచించడం చాలా తక్కువ. నేను శరీరానుసారంగా నేను ఆలోచించేది వీళ్ళ గురించి తప్ప ఇంక ఎవరి గురించి నేను ఆలోచించను. వాళ్ళ తర్వాత ఎవరంటే నా ఆత్మీయ పిల్లల గురించి ఆలోచిస్తా. ఎందుకో తెలుసా? వాక్యం ఇది కూడా వాక్యమే, ఇది కూడా వాక్యమే. నీ ఇంటిని ఎలా, తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఇంటిని ప్రతివాడు తన, తీతుకు రాసిన పత్రికలో ప్రతివాడు తన ఇంటిని మొదట చక్కదిద్దుకోవాలి. మొదట ఏం చక్కదిద్దుకోవాలా? ఇంటిని. దేవుడు జతగా భార్యనిచ్చాడు, మా ఇద్దరికి ప్రతిఫలంగా బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలు వాళ్ళని చూడాలి, తప్పదు. బ్రతికినంత కాలం వాళ్ళని చూడాలా. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రేమనే సంఘ బిడ్డలకు పంచాలి. అది దేవుని సేవకుడు చేసే పని. దీంట్లో మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, మాట వినే వాళ్ళు ఉంటారు, మాట వినని వ్యక్తులు ఉంటారు, మాట అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సహజం ఇది. అందరూ ఒకే రీతిగా ఉంటారమ్మా. అందరూ తెల్లటోళ్ళేనా మన సంఘంలో? అందరు బండోళ్ళేనా మన సంఘంలో? అందరు బక్కోళ్ళేనా? కాదు కదా. ఈ పుట్టుక అందరు ఎత్తుకున్నారా? ఒకే హైట్ లేరు కదా. అందరు పొట్టుకున్నారా? లేరు కదా. ఇది ఎట్లానో మన బుద్ధులు కూడా అలానే. మన బుద్ధులు ఈడేమంటున్నాడంటే దుష్ట హృదయం గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రమైన మాటలు విననోళ్ళు దుష్ట హృదయము చేత నింపబడ్డవారు. వారు వాక్యాన్ని వినరు, వారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. ఒక్కసారి విని చూడు, ఒక్కసారి వాక్యానుసారంగా బ్రతికి చూడు, నీ బ్రతుకు గమ్యం ఎలా ఉంది తెలుసా? జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మహిమ రాజ్యములో అడుగు పెట్టబోతున్నావు అంటల్లా, పెడతావు అంటున్నా. శోధన సహించువాడు శోధనకు నిలిచిన వాడై. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి చదువుతుంది. శోధన సహించిన వాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించే వారికి. ఏమండి, దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఇప్పుడు ప్రేమించే వాళ్ళకి. మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? మీ క్రియలే ప్రభువును ప్రేమిస్తున్నాయి అనడానికి సూచన. ఇక్కడ శోధన సహించేవాడు ధన్యుడని చెప్పి ప్రభువు తాను ప్రేమించువానికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే ప్రేమించే వాళ్ళు ఎవరు, ప్రేమించని వారు ఎవరు? ఇప్పుడు ప్రేమించబడని వారు ఎవరు చదువుదాం. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. అయినను వారు తమ హృదయములలో తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు ఏం చేశాడంట? మీరు రాసి పెట్టుకోండి. దేవుని సేవకుడు చెప్పినప్పుడు వినకపోతే, ఈరోజు నేను వినలా పాస్టర్ గారి మాట అని రాసుకోండి. మీ దగ్గర రాసుకోండి, తర్వాత తెలిసిద్ది. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు కాదు మాట్లాడేది. నేను చెప్పాను, ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో నిలబడి సేవకుడు నిలబడతాడంతే. మాట్లాడేది ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడితే జరుగుతాయి, మనుషుడు మాట్లాడితే ఏది జరగదు. గుర్తుంచుకోండి. తమ దుష్ట హృదయములలో మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయి, చెవి యొగ్గిన వారు కాకపోయి, వారు అనుసరింప అనుసరించి నడవలేదు. చాలు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక అంటే వినని వాళ్ళకి వాక్యములు అంటే బైబిల్ ద్వారా ఎటువంటి శాపాలు ఉంటాయో ఆ శాపాలు వాళ్ళ మీదకి వస్తాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఏముంటాయి అనేది. వినని మాట వినని వాళ్ళ మీదకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి తెగుళ్ళు వస్తాయో చూసుకోండి దాంట్లో. బట్ వినేవాడైతే ఎలా ఉంటాడు తెలుసా? శోధన సహిస్తాడు, ధన్యుడిగా ఉంటాడు. ఇప్పుడు మీరు వింటారా వినరా? విన్న వాళ్ళకి చాలా బాధ వేసింది. అక్కయో
చాలా బాధేస్తుంది. ఏంది నువ్వు నన్ను అంటున్నావని. నాలుగు కోస్తాడు. దేవునితో పెట్టుకోబాక, దెయ్యమా దేవునితో పెట్టుకోబాక. నా దేవుని శక్తి ఎంత గొప్పదైతే నిన్ను అక్కడి నుంచి తరిమి వేస్తే ఇక్కడికి వచ్చి పడ్డావో జ్ఞాపకం ఉంచుకో. దేవునికి విరోధంగా నడవబాక. చదువమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు దేవుడు నువ్వు శోధన సహిస్తే, శ్రమను ఓర్చుకొని భరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు గెలిచేవు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీకు వాగ్దానం చేస్తాడు కాబట్టి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎవరన్నా అలా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథములు అంటే? ఉన్నాడు ఒక ఆయన పేరు ఇంగ్లీష్లో స్టీఫెన్, తెలుగులో స్టెఫన్. 6వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉన్నది. 7వ అధ్యాయంలో ఆయన మరణం గురించి రాయబడి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో అపోస్తులు ఒక 7గురు నిలబెట్టి ప్రార్థన చేస్తారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. 7:13 వరకు దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు సూచక్రియ చేసినాడు. చూడండి, దేవుని ఆత్మచేత నింపబడిన ఈ మహానుభక్తుడు స్టెఫను ఏ విధంగా చేశాడంటే సూచక్రియలు. కారణం ఏంటి తెలుసా? ఆయన శోధన సహించిన ధన్యుడు. కారణం ఏంటి తెలుసా? శ్రమను అనుభవించిన ధన్యుడు. శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, పరీక్షలో నెగ్గాడు, గొప్పవాడయ్యాడు, ఆత్మాభిషిక్తుడై ఉన్నాడు కనుకనే, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుకనే ఆ స్టెఫను శక్తి చేతను బలము చేతను నింపబడి సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఈరోజు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఎందుకు జరుగుతాయి తెలుసా? వారు దేని చేత నింపబడతారో తెలుసా? వారు ఏ విధంగా ఆ ఆత్మ చేత నింపబడటానికి ఎంత శోధించబడ్డారో తెలుసా? గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ అభిషేకము నుండి ఉండటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అపవాది యేసు ప్రభువారిని శోధించింది. ఆ శోధన గెలిచాడు. అపవాదిని కాళ్ళ కిందేసి తొక్కి పడేశాడు, అంతే, ఛిద్రం చేశాడు. అందుకే ఆయన కొండ దిగిరాగా అనేక మంది రోగులు బాగుపడ్డారు, అనేక మందికి సూచక్రియలు చేశాడు, అనేక అద్భుతాలు జరిగాయి. కారణం ఏంటంటే ఆయన దైవాత్మ శక్తి పరిపూర్ణత ఆయనలో ఉన్నది. అపోస్తలుడు పౌలు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణత క్రీస్తునందు ఏర్పడి ఉన్నది అని. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణత ఎవరి యందు ఉందట? క్రీస్తునందు. దేవుని ఆత్మ పరిపూర్ణత దేవుని యందు ఉందా? ఎవరి గురించి చెప్తున్నాం ఇప్పుడు మనం? యేసుక్రీస్తు గురించి. అంటే దేవుని యొక్క ఆత్మ అందుకని వాక్య శ్రద్ధగా నాలు ఇంటి దగ్గర కోర్సట్ల గురించి వినపక్కండి, దాన్ని మర్చిపోండి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి అంటే దైవాత్మ శక్తి యొక్క పరిపూర్ణత ఎలా ఉండిద్ది అంటానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు. దైవాత్మ డైరెక్ట్ గా తండ్రి దేవుని మనం చూడలేం. చూడదగిన రూపం, మానవ రూపం ఏంటంటే క్రీస్తు రూపం. ఆ క్రీస్తులో దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావం యొక్క పరిపూర్ణత మనం చూడటానికి క్రీస్తునందు ఉన్నది. దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క ప్రభావం ఏం చేసిద్ది? చచ్చిపోయిన వాడిని కూడా బ్రతికించింది, కుంటి వారిని నడిపించింది, గుడ్డి వారిని బాగు చేసింది, కుష్టు రోగులను శుద్ధీకరించింది. ఈ పరిపూర్ణ ఆత్మ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో ఉందట? ఆయన అనుసరించిన శిష్యుల్లో కూడా అలానే వచ్చింది. వారిలో ఒకడైనటువంటి స్టెఫన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 6-7 అధ్యాయాలు ఆయన గురించి రాయబడి ఉన్నాయి. అద్భుతం. ఏంటంటే
ఈయన అద్భుతాలు చేస్తుంటే చూసి చూడలేక కొంతమంది యాజకులు కూడా మారిపోతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వెళ్ళింది. మహాసభకు కంప్లైంట్ వెళ్ళింది. ఏంటి మహాసభ? యూదుల మహాసభ, న్యాయస్థానం, కోర్టు. ఆ కోర్టులో కంప్లైంట్ వెళ్ళింది స్టెఫన్ మీద. ఏంటో తెలుసా? ఇదిగో మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఎవరో నజరేయుడైన క్రీస్తు గురించి ఇతను బోధ చేస్తున్నాడు, ఆయన దైవ కుమారుడు అని చెప్పి ఓ కంప్లైంట్ యూదుల కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ స్టెఫను ఏ విధంగా కనపడ్డాడో తెలుసా? 12-13 వచనాలు చూడండి ఒకసారి. ఆ సభలోని పెద్దలకు ఎలా కనపడ్డాడు? ఈ యొక్క యూదుల సభకు వెళ్ళినప్పుడు సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్ అనే సభ అంటే యూదుల సభ, న్యాయ సభ అని అర్థం. ఈ సభకి ఈడ్చుకొని వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ చేసినప్పుడు ఎలా కంప్లైంట్ చేశారు రాయబడి చూడండి ఒకసారి. చదవమ్మా. సన్హెడ్రిన్ అంటే యూదుల న్యాయ సభ. ఆ సభలో ఎంతమంది ఉంటారు? 23 నుండి 70 మంది న్యాయాధిపతులు ఉంటారు. ఆ ఉండే పెద్ద సభది మహాసభ అంటారు దాన్ని. ఆ సభలో మాట్లాడుతున్నాడు. చదవమ్మా. మహాసభ ఎద్దుకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టి వారు తేరి చూడగా అందరు వినాలి. కంప్లైంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. కోర్టులో ఏం కేసు పడేశారో ఆ కేసు వివరణ చదివారు. అయ్యా, మన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషే మీద ఇదిగో నజరేయుడైన యేసే దేవుని కుమారుడు అని చెప్పేసి ఆచారాలని, మన సాంప్రదాయాల్ని, మన మతం యొక్క పవిత్రతను భ్రష్టు పట్టించే రీతిలో మాట్లాడుతున్నాడు ఈ భ్రష్టుడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. దానికి తగ్గట్టు అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. కానీ అంతకుముందు మనం చదువుకున్న 6వ అధ్యాయంలో మరి 7వ వచనంలో చదివిన మాట ఏంటి తెలుసా? 7-8 వచనాల్లో ఆయన దైవాత్మ శక్తి చేత నింపబడి, వినాలి నేను చెప్తా. ఆయన దైవాత్మ శక్తి పూర్ణుడై శక్తి చేతను, బలము చేతను, దైవికమైన కృప చేత నింపబడిన వాడై సూచక క్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇవి తట్టుకోలేక మాత్కార్యాలు చేస్తున్నాడు. ఇవి తట్టుకోలేక మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మంచి చేయటం నేరమా? నీకు దెయ్యాలు పట్టితే నీ దెయ్యాన్ని బయటికి పంపిస్తే యేసునామములో యేసయ్య తప్పు చేసినాడా? ఒరే, నీ బిడ్డ చావు బతుకెళ్ళిపోతే ఆ బిడ్డని ప్రార్థన చేసి బతికిస్తే అది నేరమా? ఏంట్రా ఈ నేరాలు అని ఆ నేరాలు ఘోరాల్లాగా స్టెఫన్ మీద ఒక నేరాలు వేశారు. ఆ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ, న్యాయాధిపతులందరూ కూడా అలా చూశారు. అలా చూస్తుంటే ఆయన ముఖం, అంటే స్టెఫన్ యొక్క ముఖం ఎలా కనపడింది తెలుసు వారికి, న్యాయాధిపతులకి? దేవదూత రూపం కనపడుతుంది. స్టెఫన్ ముఖం తెల్లగా మెరిసిపోతుంది. భయపడిపోయారు సభ వాళ్ళు, ఏం చేయలేకపోయారు స్టెఫన్ని. ఆ సభలో నిలబడి స్టెఫను వాళ్ళు కానీ తలుచుకుంటే ఇతను చచ్చిపోతాడు. స్టెఫను చచ్చిపోయినా పర్వాలేదు, ఏంటంటే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా దేవుని సువార్త ఎట్టి పరిస్థితులు ఆపను, మరణమైందే శిక్షమైన పడినా పర్వాలా, దేవుని సువార్తను ఆపను అని చెప్పి వాళ్ళకు కూడా క్రీస్తుని గురించి సువార్త చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథములో మరణము సమీపించినా సరే, మరణము వరకు నమ్మకం ఉంటే ఏముందో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం తీద్దాము. అక్కడ ఒక మాట రాయబడింది, నీ కొరకు నా కొరకు. 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఒక మాట మనం చదువుదాం. మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబడబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు మరణము వరకు నమ్మకముగా
మరణము వరకు, మన జీవిత పర్యాంతం వరకు కూడా ఆత్మీయ జీవితంలో క్రీస్తుని నమ్మి విశ్వాసంతో బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలి తెలుసా? మరణము వరకు నమ్మకం ఉండాలి. మధ్యలో పారిపోకూడదు. ఒక మాట దేవునికి ఇచ్చామంటే చచ్చేంత వరకు ఆ మాట అలానే ఉండిపోవాలి. మరణం పొందేంత వరకు అలానే ఉండాలి. సభలో ఈయన ధైర్యంగా మరణమవుతానని చెప్పి భయపడలా, ధైర్యంగా సువార్త చెప్పాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మరణం గురించి చదువుతుంటే చాలా బాధేస్తుంది. 54వ వచనం నుంచి 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈయన మరణం వరకు ఎలా ఉన్నాడో చూద్దాం. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకు నేను జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు దేవుడు. జీవ కిరీటం ఎలా ఇస్తాడో? 1, ప్రేమించే వారికి ఇచ్చేది. 2, వాగ్దానం చేయబడిన వారికి ఇచ్చేది. 3, నమ్మకంగా ఉన్నవారికి. ఎప్పటి వరకు నమ్మకం? మరణము వరకు నమ్మకం ఉంటే విజయముని సొంతమవుతుంది. జీవ కిరీటం దక్కించుకోవడానికి పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు ఆ టార్గెట్ ఎక్కడో అక్కడ దాకా పరిగెత్తకుండా స్టార్టింగ్ బాగా పరిగెత్తి టార్గెట్ రీచ్ కానివాడికి బహుమతి ఎవరు ఇస్తారా? మధ్యలో ఆగిపోయేవాడికి ఇస్తారమ్మా? ఇప్పుడు ఎవరికాడు పరిగెత్తేటప్పుడు ఏమనుకుంటారు? పరుగు పందెంలో ఎవరికాడే నేను ముందుండాలా, కిరీటం గెలుచుకోవాలా. ఇప్పుడు ఆడదాకి ఎందుకు? ఇక్కడ మరణం వరకు నమ్మకం ఉన్న వారికి దేవుడిచ్చే కిరీటం జీవ కిరీటం. వాగ్దానం చేయబడిన కిరీటం జీవ కిరీటం. ప్రేమించి ఇచ్చే కిరీటం జీవ కిరీటం. ఇక్కడ స్టెఫను 54వ వచనం అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. నేను ముగించేస్తున్నా. ఇక దేవుని మహిమను యేసు దేవుని యొక్క కుడిపార్శ్వమును కూర్చుండుటయు నిలిచి ఉండుటయు, ఆకాశం తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి చెప్పాను అన్నట్టు అనమాట. ఈ మాటలు వినలేక, వాక్యం వినలేక చాలా మంది ఇక్కడ వాక్యం వింటున్న విషయం నాకు తెలుసు. మీరు విన్నట్టు నటించొద్దు. చాలా మంది మీలో కూడా ఉంటారు, మందిరానికి వెళ్తారు, వాక్యం వినరు, మళ్ళీ పరిశుద్ధత అని చెప్పుకుంటారు పైకి. నీ దగ్గర ఏ పరిశుద్ధత ఉందో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, ఆ చెప్పే బోధకుడికి తెలుసు. నటించొద్దు. ఇది జీవితం. నువ్వు నటించడం ప్రారంభిస్తే నీ జీవితం అంతా నటలైపోయింది. జీవించడం ప్రారంభించు. క్రీస్తులో జీవ కిరీటాన్ని పొందుతాం. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? యేసు కుడిపార్శ్వమందున, దేవుని కుడిపార్శ్వమందు నిలుచుట చూశాను నేను అన్నప్పుడు వినలేక ఈయన మాటలు పెద్దగా కేకలి చెవులు ఇలా పట్టుకున్నారట. అందరూ దుమ్మిగా ఆయన మీద పడి రాళ్ళు పట్టుకో అబ్బా ఏం చేశారంట? రాళ్ళు చంపి. అప్పుడు స్టెఫను ప్రాణం పోయేటప్పుడు ఏమన్నాడో చూద్దాం ఒకసారి. కాళ్ళ దగ్గర బట్టలు పెట్టారు. తర్వాత చదవండి. ఇక యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని క్షమించుమని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఎంతవరకు లాక్ రావాల్సి వచ్చిందో వాక్యం చదువుతుంటే. ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమయ్యే పరిభాషలో నేను చెప్తాను. ఇది స్టెఫన్ ఏం చూస్తున్నాడంటే, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి ఉండుట నేను చూస్తున్నాను అనగానే, వాక్యాన్ని చెబుతూ ఉండగానే, మీరు అయ్యా మోషే గురించి చెప్పాడు. ముందు మోషే గురించి చెప్పాడు. మొత్తం చెప్పి అసలు దేవుని ప్రణాళిక ఇది అని బోధ చేస్తూ యేసుక్రీస్తు గురించి ఎప్పుడైతే ప్రారంభించాడో అందరూ కూడా పెద్ద కేకలేశారు. ఒరే నీకు రౌద్రంతో పొల్లు కొరుకుతూ ఈడ్చి బయటపడేసి రాళ్ళు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కుట్టారు. ఇట్లారా ఒక్క రాయి కాదు, 100 రాళ్ళు పడ్డాయి. బంతులాట ఆడినట్టు కాదు, బలమైన శక్తితో కొట్టారు. ఒక్కొక్క రాయిని బలమైన శక్తితో కొట్టగా రాయి మీద రాయి, దెబ్బ మీద దెబ్బ పడుతుంటే గాయాల పాలే ఛిద్రమైపోయింది దేహం అంతా కూడా. కానీ ఆ పరిస్థితిలో, మరణించే పరిస్థితిలో కూడా ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా?
తను పొందుకోబోయే మహిమను చూస్తున్నాడు. మరణప్రాయమైనటువంటి శ్రమను అనుభవిస్తూ మరణానికి సమీపంగా ఉండి కూడా శ్రమను ఓర్పు చూపిస్తున్నాడు, శ్రమను సహిస్తూ ఉన్నాడు. భయంకరమైన శోధన ఎదురైనా, సభకు ఏడవబడి శోధించబడిన ప్రజల చేత శ్రమను అనుభవించేటువంటి ప్రాణపాయ స్థితికి దిగజారిపోయిన స్టెఫను విడిచిపెట్టండి ఏంటంటే విశ్వాసము, నమ్మకత్వం. వాగ్దానం చేసిన కిరీటం కనబడుతుంది స్టెఫన్కి. అందుకే ప్రకటన గ్రంథం 2:10 రాయబడినట్టు మరణము వరకు నమ్మకంగా ఉంటే నీకు నేను జీవ కిరీటం ఇస్తా. జీవ కిరీటం ఎలా వచ్చింది? ఇప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాను వాక్యానికి. చూడండి, జీవ కిరీటం పొందాలంటే శోధన సహించు. జీవ కిరీటం పొందాలంటే దేవుణ్ణి ప్రేమించు. ప్రేమిస్తే ప్రేమించబడతావు. ప్రేమించబడితే వాగ్దానం ఇవ్వబడుతుంది. 3 ఏంటట? వాగ్దానం ఇవ్వబడుతుంది. ఆ వాగ్దానము పొందుకున్న నీవు బహుగా శ్రమ పడతావు. అయినా శ్రమను సహించు. ఎప్పటి వరకు? మరణం వరకు శ్రమను సహించు. పొందుకునేది ఆఖరిది ఏంటంటే ఇవి పొందుకుంటే జీవ కిరీటం నీ వశమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో జీవ కిరీటం పొందుకోవాలంటే ఎంత ప్రయాసం తెలుసా? అశమశ కాదు. దేవా నేను నమ్మాను, మందిరం కడిగాను, మందిరాన్ని పెయింట్ వేసాను, లేకపోతే పాస్టర్ గారికి ఒక ముద్ద అన్నం పెట్టాను, మనుషులు తెచ్చి ఇచ్చాను అంటే అవ్వదు బిడ్డలారా. ఇవి ఒక క్రియలు. కానీ నీకు నీవుగా ఎలా ఉండాలంటే మరణము సమీపించి మరణ పడక మీద ఉండా కూడా విశ్వాసం చెదిరిపోకూడదు. నమ్మకంగా ఉండాలి విశ్వాసం. ఆ నమ్మకత్వానికి ఇచ్చే విలువైన బహుమతి జీవ కిరీటం. జీవ కిరీటం పొందుకున్నవాడు జీవ వృక్ష ఫలాలను పొందుకుంటాడు. జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. మహిమ రాజ్యములో చిరస్థానాన్ని సంపాదించుకుంటాడు. ఆ స్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎంతకాలం ఉంటాడంటే అన్లిమిటెడ్ పీరియడ్స్, యుగ యుగాలు జీవ కిరీటం పొందుకున్న నీవు యేసు క్రీస్తు కుడి పార్శ్వమందు కూర్చుండబడతావు. జీవ కిరీటం పొందుకున్న వాళ్ళందరూ క్రీస్తు యొక్క కుడి పార్శ్వమందు అబ్రహాము కూర్చున్నట్టు కూర్చుంటారు. రొమ్మును అనుకుంటాం, అబ్రహాము అయ్యారు, రొమ్మును అనుకుని బ్రతుకుతాం. మనం కూడా ఎంతకాలం బ్రతుకుతాం? ఈ జీవితం మనకిచ్చే కాల పరిమితి ఏంటంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, అవసరమైతే 100 సంవత్సరాలు, 110, ఇంకా చెప్పాలంటే 200 సంవత్సరాలు, ఇంకా చెప్పండి 500 సంవత్సరాలు బతాయో, లేదా 1000 సంవత్సరాలు బతాయో. కానీ అన్లిమిటెడ్ పీరియడ్స్, అన్లిమిటెడ్ ఇయర్స్ నువ్వు బ్రతకాలంటే, జీవ కిరీటాన్ని సంపాదించాలంటే శోధించబడు. ఏ రీతిలో? బంగారం ఎలా తీస్తారండి? బంగారం మట్టిలో నుంచే బంగారం వచ్చింది. బంగారాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా రింగ్ తయారు చేస్తాడా? డైరెక్ట్గా నీకు వస్తువు తయారు చేస్తాడా? బంగారానికి పుటము వేయాలి, కాల్చాలి. దాని బంగారం యొక్క నాణ్యతను పరీక్షించి దాన్ని బయటికి తీసి, నాణ్యతను పరీక్షించడానికి, బంగారం నాణ్యత పరీక్షించాలంటే ఏం పెట్టాలా? మంట పెట్టాలా. అది కాల్చబడకుండా దాని రూపం సరిగ్గా మనం చూడలేము. రుద్దకుండా దాని యొక్క మెరుగును మనం చూడలేము. అంటే మట్టిలో నుంచి దాన్ని సపరేట్ చేయాలి. నువ్వు లోకంలో నుంచి సపరేట్గా ఉండాలి. లోకంలో ఉన్న మలినం నీకు అంటకూడదు. నీ హృదయానికి, నీకు, నీ మెదడికి అసలు అంటకూడదు. కాల్చబడాలి. లోకం నుంచి బయటకు వచ్చిన వాడు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి, పరీక్షించబడాలి. ఆ పరీక్షలో శోధన సహించే వ్యక్తిగా ఉండాలి. మూర్ఖత్వంగా, మూర్ఖ హృదయంతో, దుష్ట హృదయం తెలవాక సహించిన శ్రమను ఓర్పుతో సహించాలి. చూడండి, పేతురు రాసిన పత్రిక ఒక్క మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే శ్రమ గురించి ఒక రిఫరెన్స్ అన్న మనం చెప్పుకుంటే మరి వాక్యానికి అర్థం, పరమార్థం ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడింది? మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచ్చిన చూడండి ఒకసారి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించుచు
క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడే. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నా శ్రమ ఎందుకు వస్తుందట? శ్రమ ఎందుకు వచ్చి తెలుసా? సంతోషించడానికి. క్రైస్తవుడికి శ్రమ ఎందుకు? క్రైస్తవుడికి శ్రమ ఎందుకు? క్రైస్తవుడికి శ్రమ ఎందుకు అంటే ఆ శ్రమలో నీకు ఆనందం, ఆ శ్రమలో ఆ సంతోషం నీకుంది. ఆ శ్రమ క్రీస్తులో నేను పాలిభాగస్తులు చేస్తూ ఏకం చేస్తూ క్రీస్తులో ఏకం చేసిన నీవెలా ఉంటావు? శ్రమించావు కాబట్టి మహిమను పొందుతావు. అందుకు శ్రమ పడాలి, అందుకు శోధించబడాలి. ఎందుకు శోధించబడాలి? జీవ కిరీటాన్ని సాధించడానికి. ఎందుకు శ్రమ పడాలి? క్రీస్తులో ఏకం అవడానికి. అందుకే శోధన, శ్రమ అనుభవించిన వాడు స్టెఫను వలె జీవ కిరీటాన్ని పొందుతాడు. చెప్పకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలా? ఎవరైనా శోధించబడుతున్నారు మారి చక్క ముఖాలు వేసుకొని ఎప్పుడైనా చెప్పారా నాకు? మీ దగ్గర ప్రార్థన లేదని అర్థం, మీ దగ్గర పరిశుద్ధాత్మ లేదని అర్థం. ఒకవేళ ఎలా చెప్పాలి అని అంటే, శోధించబడుతున్నా ఈ శోధనలో ప్రభువా నాకు జయాన్నివ్వు, శ్రమ పడుతున్నా శ్రమలో నాకు జయాన్నివ్వు. ఇది మన ప్రార్థన. ఇలా ఉండాలి ప్రార్థన అంటే. నలిగిపోబాక, వెలిగిపో క్రీస్తులో. అప్పుడు జీవ కిరీటానికి సాధ్యమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. ఆమె ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడానికి వందనాలు. జీవ కిరీటాన్ని పొందుకునే వారు ఎలా ఉంటారో అవి తెలియపరిచావు. ఒక స్టెఫను వలె, ఓ యాకోబు వలె, ఒక పౌలు వలె, ఒక ఆంద్రేయ వలె, ఓ పేతురు వలె, ఓ యోహాను వలె, ఒక యూదా వలె, ప్రభువా ఒక మార్కు వలె. అనేక మంది మహాప్రవక్తలు ఎందరో మా ముందు కనబడుతున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోరే ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మేము విడిచిపెట్టాలి. బ్రతుకోరువాడు ఎవరైనా ఉండాలా? మేలు నిలుచు అనేక దినాలు బ్రతకాలి అని అంటే క్రీస్తులో మాత్రమే అది సాధ్యం అని చెప్పిన వాడాన్ని కృపాహస్తం మా పక్షాన్ని ఉంచండి. వీక్షిస్తున్న బిడ్డల పక్షాన్ని ఉంచండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డల పక్షాన్ని ఉంచండి. ఈ వాక్యాన్ని అనేకులు ఫార్వర్డ్ చేసిన బిడ్డల పక్షాన్ని ఉంచండి. ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా విన్న బిడ్డల పక్షాన్ని ఉంచండి. చెరువచ్చిన ఈ సంఘాన్ని దీవించి ఆత్మలో పరిపూర్ణత దయచి, పరిశుద్ధతను దయచి, మూర్ఖత్వాన్ని విడనాడి నీ మాట వినే స్వభావం, నీకు లోబడే స్వభావం నీ బిడ్డలకు అనుగ్రహించును. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ ప్రతి అవసరతను, ప్రతి రోగాన్ని క్రీస్తు నామములో తుడిచివేసి, కడిగివేసి, పరిశుద్ధపరిచి నీతిమంతులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా చేయునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి గమనించండి, సంఘ పక్షాన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ నెల డిసెంబర్ నెల, ఈ నెల అంటే నవంబర్ కాదు, డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం 6:30కి 7 గంటలకు ప్రారంభమవుతుంది. డాంబస్కో స్కూల్ ప్రక్కన ESR గార్డెన్స్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు. తప్పకుండా అందరు రండి. ఆత్మాభిషిక్తులైన దైవజనులు వస్తున్నారు. మీరు కూడా మాతో పాలిభాగస్తులవ్వండి. మాకు అక్కడ ఊరు తెలియదులే అనుకోకండి. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. తప్పకుండా రండి, ఫోన్ చేయండి, రండి, మాతో కలిసి క్రీస్తులో ఆనందించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.